సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మనకైతే ట్రైన్స్ లోపలికైతే ఎన్నిసార్లు వెళ్ళొస్తుందని అయితే చెక్ చేయబోతున్నాం బీఆర్లో. చలో మనం అయితే వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం. మీరు అయితే వీడియో అయితే మొత్తం చూసి వెళ్ళండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. చలో గేమ్ లోపలికైతే వెళ్ళిపోదాం. చలో మన ట్రైన్ లోపల కూడా వస్తామా? ట్రైన్ మన దగ్గర రప్పించుకుంటే అయిపోతుంది. అది ఎట్లా మా తెప్పించుకోండు. అది అర్థమైందా? ఒక్క ముక్క అర్థమైతే చెప్పందుకొని కొట్టుమా. అరే నీకు ఎట్టే చెప్పాలరా ఎర్రి పుష్పం, అది మన దగ్గర రాదు, మనమే దాని దగ్గర పోవాలి. ఏదో అట్లా అన్నారా ఎర్రి పుష్పం. మా నువ్వు నన్ను ఎర్రి పుష్పం చేసినావుగా, ఇప్పుడు నీకు లాస్ట్ వరకు కూడా చెప్పాలి. నేను చెప్తా, గుర్తుపెట్టుకో. ఇడైతే దిగుదాం దా మామ, పోసిన దగ్గర ఉన్నది. చలో మనం అయితే దిగేద్దాం ఇప్పుడు. మామ ఇది ఆల్రెడీ 8 దిగుదాలు చెక్కించుకుంటే వాళ్ళతో మనం ఎక్కించుకొని పోవాలి, లేకపోతే వాళ్ళని మనం చెక్కాలి. ఎట్లాగో మనం వాళ్ళని చెక్కుడు కాదు, కానీ మనమే వాళ్ళతో చెక్కించుకొని వస్తామని నాకు అర్థమైపోతుంది. అందుకన్నా ముందే ఒక పని చేయలేమా, చక్కగా మీద దిగని మూసుకొని కూర్చోలి. మేము మింగించుకుంటే పక్క పెట్టే కానీ ఫస్ట్ అయితే నువ్వు మింగించుకోకుండా చూసుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూద్దాం మామ, మీరు వాళ్ళ చేత్తో మింగించుకుంటారో నేనే ఫస్ట్ పోయి మింగించుకుంటాను. ఎవడెవడు మింగించుకుంటాడో వాళ్ళే చూద్దాం. ఫస్ట్ మనకి ట్రైన్ రావాలి, మనం లోపలికి దొబ్బేద్దాం. వీళ్ళు ఆల్రెడీ మింగుతాళ్ళు, పడ్డావా అయిపోయింది మింగిళ్ళు. నువ్వు మింగించుకోకరా, నాకు ఇప్పి నువ్వే మింగించుకుంటే ఎట్లమో. అరే అది పక్క పెట్టిన కవర్ నాయన, నేను లేసిన మళ్ళీ కొడతాడు నాయన. నీ ఉన్న వీడియో దొబ్బుతుంది మరి. అత్తనా కాక నిన్నెవడు కాక కొట్టేటోడు నాకు అర్థం కాదు, కానీ వాని కొడితీయాలా మర్చిపోద్దు వాడు జీవితాల్లో. వాళ్ళు మర్చిపోడేమో కానీ నిన్ను మేము మర్చిపోయేటట్టున్నాం, చూసుకోమల్లా. గీవిల్లా కాక నన్ను కొట్టేది ఒక్కడే కనిపించలేదు. అటు ఇటు తిరుగుతా అంటే బాటికలు అక్కడెక్కడ దాక్కున్నాడు. వాడు ఈయన వెనక, వాడు నా వెనక. బాటికలు కాక వీళ్ళందరూ నా ముందు. ఆ బాటగాలతోనే చెక్కించుకున్న రోజు ఎటువైందిరా? గవాన్ని గుర్తు చేయకు కాక. ఇప్పుడు నువ్వు నాది నాకు ఏడిపోతుంది, నువ్వు గుర్తు చేయకు. ఇదేంది కాక ట్రైన్ అచ్చడితో ఎక్కించుకోబోతుంది అంటే 14 సెకండ్ టైం పడుతుంది. ఎందుకు కాక నాకు అర్థం కాదు. జెర్సీ బాపుకర్ అది షుగర్ అవుతలేదు ఏంది మొత్తం పోతుంది కానీ తీరాదు. టైం ఎందుకు పెట్టినాడు? తిన్నారక పెట్టినా. సరది కాక ఆపుకుంటా అంతే. ఇప్పైనాం కాక లోపలికి వచ్చినాము. ఒక్కటోది మన లోపలికి వచ్చుడు. ఒకటో పక్క పెట్టి కానీ ఆ శ్రీజ గేమ్ ఇంకెవరురా గట్ట కామెంట్ చేసింది. ఏమో కాక గట్ల చేసింది కామెంట్, నాకు కూడా అర్థం కాలే. అసలు ఏమైనా కామెంట్ చేసింది కాక? చెప్పు ఒకసారి. ఎందుకు కాక ఇష్ట పెడితే ఇప్పుడు చెప్పు కాక, ఒక్కసారి చెప్పు ఒక్కటేసారి చెప్పు. ఏమని చేసింది కాక, నువ్వు మొగడి అయితే ఇన్ఫైన్ 90తో 3 హెడ్ షాట్స్ కొట్టి చూపియు అని చేసింది. నీవు బతికేంది కాక, ఇక సావున నీ బతుకు. సరది కాక చచ్చిపోయినా ఆయన ముగ్గురు కొట్టులి. ఏది గేమ్ లో చచ్చిపోయినట నీ బతుకు. కాకా నువ్వు తూ అని ఉంచినా నేను బాధపడా, తూ అని ఉంచినా కూడా నేను బాధపడా. ఎందుకంటే నేను ఆర్పిఎస్ కాను కాబట్టి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి. కాకా మనం ఇంకో ట్రైన్ ఎక్కాలి. ఇంకో ట్రైన్ ఎక్కడన్నా చూడు. పీకులో ఉన్న కాక పోయి పీకులు ఎక్కుదాం పా ట్రైన్. కాకా పీక్ అద్దు కాక, వేరే కాడికి పోదాం. అద్దు అనే పీకుల్ని ఎక్కించుకుందాం అంటే చెప్పు, పీకుల్ని ఎక్కించుకుందాం. కాకా చెక్కించుకుని ఎక్కించుకుని పక్క పెట్టు. మనం సీదా ట్రైన్లో వేగుస్తున్నాం. వాడు నత్త వాడిని కొట్టకుండా సీదా ఫుల్ ప్యాక్ ఎగుసో. వాడు ఎట్లా కొడతాడో నేను కూడా చూస్తా. ఫుల్ ప్యాక్ అయినా పీకేది గ్లోలో అలగొట్టా పీకించుకుంటాడా? అట్లా ఎందుకు అనుకుంటావు కాక? వాడికి లేనిపోయిన ఐడియాలను నువ్వే ఇచ్చినట్టు. నువ్వు ఇడ ఉన్నాడు కొట్టు అని వేసినావా? నువ్వు కూడా పడ్డావా? అయిపోయింది. పోయి వాడిని రివ్ అయిపోరా. కాక వీళ్ళందరూ క్యాంపర్ నా కొడుకులు ఉన్నట్టు కాక, అందరు పీక్ మీద కూర్చున్నాడు. క్యాంపర్ నా కొడుకులని ఇచ్చి పెట్టదు కాక, పొట్టు కొట్టాలి. మన అట్లా ర్యాంక్ పుషర్లకి ఇబ్బంది అయిపోతుంది. నీకు ఆ మాట నెరగలేదా? ఇంట్లో మనం చేసింది ఏంటో క్యాంపింగ్ కదా. ఇలా ఒక్కరోజు వీడియో చేసినందుకు నువ్వు రష్ దిగి ఇలా క్యాంపింగ్ కూడా కొట్టాలంటావా? ఇంట్లో గదే పీక్ మీద మనం కూడా అన్నది. అదంతా అప్పట్లో కాక, ఇప్పుడు మనం మారిపోయాం. మన రష్ అరగాలి, మేము మొత్తం రష్ కొట్టుకుంటూనే ఉండాలి. సరే హీరోయిక్ పోయిన తర్వాత మళ్ళీ పీక్ మీద దిగుదాం అంటే చెప్తాను ఈ సంగతి. కాక నువ్వు అవన్నీ గుర్తు కాక, చక్కగా గేమ్ ఆడి ఇద్దరు రచ్చిలు వాళ్ళని కొట్టేసి మళ్ళీ ట్రైన్లోకి పోదాం. మనం జల్దీ కొట్టేసేవాళ్ళని. ఏడుదాం కాక. ఏడున్నది ఇప్పుడు, ఏడున్నది ఈ ట్రాల్ కాక, ఇటు దిక్కున్నది ట్రాలీ. మేము ఆల్రెడీ అటే పోతున్నాం కానీ నువ్వే రాడు ఫస్ట్. కాక ఇడు ఉన్నాడు, జల్ది వచ్చేసి లీవిని కొట్టేసి మనం ట్రైన్ లోపలికి వెళ్ళిపోదాం. ఫుల్ ప్యాక్ కూర్చుంటే అయిపోతుంది. ఎవరు రాడు. అయిపోయింది. పడ్డాడు. అయిపోయింది. ఒక్క బల్లుడు. అరే నీ కిల్చోర్లు నేను మింగితే. మూడోసారి వచ్చినాం కాక ట్రైన్ లోపలికి. ఎప్పుడన్నా నచ్చిలే కాక ఇట్లా మూడోసారి? అరే నువ్వు పని చెయ్యి, నువ్వు మింగి ఇక్కడ నుంచి గొర్రెకు. అయ్యో నేనే మొర్రిస్తానా కాక, అడుగు కూడా తప్పేనా కాక. ఎందుకు కాక నన్ను ఇలా వేరు చేసి మాట్లాడతారు? మేము ఒకటే కాక, ఎందుకు కాక నన్ను ఎప్పుడు కానీ వేరు చేసి మాట్లాడతారు? ఎందుకు కాక చెప్పు కాక. ఇప్పుడు నాకు కావాలా, నువ్వు చెప్పాల్సిందే. గిందుకు నీ మింగించుకుని జాతి మింగితే మింగేనా ఇక్కడ నుంచి. దిగుదాం కాక మళ్ళా. ఇప్పుడు మళ్ళీ ఏడున్నది ట్రైన్ ఉంటుంది ఆ కాక. మూడోసారి అయినా పోడు. అది ఉన్నది కాక, ఈయన దిగులు కాక. మళ్ళీ దిగులు పోదాం. అత్తరు కాక జల్ది దిగేసి దిగులు పోదాం. 4ఓసారి అయిపోతుంది కాక. ఏడో దిగిండు కాక. వాడిని నాకు ఇచ్చిపెట్టి వాడిని కొడితే వాడు మర్చిపోవద్దు మళ్ళీ మనం కొట్టినామని. కొట్టేసిలా
నాకు తెలుసు కాక మీరు మింగుతారని. మీ మింగించుకొని అది మింగుతే కదరా, ఒక్క కిల్లిసి పెడతారు అప్పటి సంది. ఇది 4వ సారి కాక ట్రైన్లో పడుకోడు. సో ఇంతే గైస్, ఈరోజు మన వేరే టాపిక్ వచ్చేసి అయితే మనైతే 4 సార్లు అయితే ట్రైన్లో పడికి అయితే వెళ్ళిపోతున్నాను. నేను అయితే 4 సార్లు అయితే వెళ్ళాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే ట్రైన్లో పడికి వెళ్ళాను. ఈ ఎనిమిస్ కూడా చాలా మంది ఉంటున్నారు. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.